వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. మరింత డిఎస్సి సమాచారం కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కష్టపడి చదివిన వాళ్ళకు ఆ తర్వాత ఎంతో కొంత స్థిరపడాలంటే ప్రభుత్వ ఉద్యోగమే. ఈ ఉద్యోగంతోనే కాస్త భద్రత, భరోసా. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూడటం సహజం. వారికి పార్టీలతో పని లేదు, ప్రభుత్వాలపై అభిమానమూ లేదు. ఎవరి హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే వారినే విశ్వసిస్తారు. అలాంటి ఉద్యోగాల్లో డిఎస్సి ఒకటి. దీని ద్వారా జిల్లాల వారీగా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారు. గతంలో బతకలేక బడిపంతులు ఉద్యోగం చేసేవారనే సామెత ఉంది. ఇప్పుడు ఆ బడిపంతుల ఉద్యోగాల కోసం లక్షలాది మంది పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించగా అది కోర్టు కేసుల జాప్యం, ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ తదితర ఆటంకాలతో అటకెక్కింది. జగన్ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు డిఎస్సి ఇవ్వాలని నిరుద్యోగులు గగ్గోలు పెట్టినా ఆ ప్రభుత్వం ఆలకించలేదు. ఆరంభంలోనే 1,40,000 గ్రామ వార్డు సచివాలయాల పూర్తిస్థాయి ఉద్యోగాలు భర్తీ చేశామని, నిరుద్యోగులంతా మా వెంటే ఉన్నారన్న ధీమాలో ప్రభుత్వం కనిపించింది. ఎన్నికల్లో ఆ దిశగా యువత నుంచి ఓట్లను జగన్ ప్రభుత్వం రాబట్టుకోలేకపోయింది. దీనికి అనేక తప్పిదాలు ఉన్నాయి. కూటమి మేనిఫెస్టోలో మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తన తొలి సంతకాలు ఒకటిగా జూన్ 13వ తేదీన మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. సంతకం పెట్టిన రోజే 16,347 పోస్టులతో మెగా డిఎస్సిగా ఒక ప్రకటన జారీ చేశారు. మెగా డిఎస్సి అంటే నిరుద్యోగుల అంచనాల్లో కనీసం 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు ఉండాలి. ఈ ఇచ్చిన పోస్టులతోనే కాస్త ఊరట చెంది ఎవరి ప్రిపరేషన్లో వారుండిపోయారు. సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశించగా, ఈలోగా నిరుద్యోగులకు సమయం కావాలన్న ఉద్దేశంతో దాన్ని వాయిదా వేశారు. రేపో మాపో డిఎస్సి అనేది ఎదురుచూపుగానే మారింది. ఆ తర్వాత మధ్యలో ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ జారీ అయింది. డిఎస్సి ఎంపికలో టెట్ వెయిటేజీ మార్కులు కీలకం. నిరుద్యోగులు మళ్ళీ టెట్కు సన్నద్ధం కావడం అనివార్యమైంది. ఆ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. అనుకున్నట్లుగా డిఎస్సి నోటిఫికేషనే రాలేదు. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి అనే మంత్రుల మాటలతోటే సరిపోయింది. ఇలా కూటమి ప్రభుత్వానికి 7-8 నెలల వయసు వచ్చిపడింది. ఇంతలో సుప్రీంకోర్టు పుణ్యమా అంటూ ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి కాస్త అస్త్రంగా మారింది. దీన్ని సాకుగా చూపి డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వర్గీకరణ అంశం రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న అంశం. దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఇటీవల జిల్లాల వారీగా పర్యటిస్తూ వర్గీకరణ అంశంపై ఆయా వర్గాలతో అభిప్రాయాల్ని సేకరిస్తోంది. దీని లెక్కన డిఎస్సి నోటిఫికేషనే కాదు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు మరింత జాప్యం కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్ధం చేసిన జాబ్ క్యాలెండర్ 2025 ముసాయిదా ప్రతి ఆధారంగా రాబోయే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లో సగానికి పైగా కనుచూపు మేరలో లేవు. ఏపీపీఎస్సీ ముసాయిదా ప్రతిలో 2,686 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు, కొత్త నోటిఫికేషన్లను సిద్ధం చేశారు. ఇందులో కొన్ని నోటిఫికేషన్లు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జారీ చేయగా వివిధ కారణాలతో వాటికి పరీక్షల నిర్వహణ జాప్యమైంది. వాటిని కూటమి ప్రభుత్వం ఖాతాలో వేసుకొని ఈ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నారు. డిఎస్సికి మార్చి 2025లో పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం 3 నెలల ముందే నోటిఫికేషన్ రావాలి. జనవరిలోగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకుంటే మార్చిలో పరీక్షల నిర్వహణ అసాధ్యమే. ఇది నిరుద్యోగులను నమ్మించి మోసగించడమే. కేవలం సిలబస్ను మాత్రమే విడుదల చేసి నోటిఫికేషన్ మాత్రం జాప్యం చేస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణ బూచీతో ఏపీపీఎస్సీ ద్వారా రాబోయే కొత్త నోటిఫికేషన్లను ఈ ఏడాది జూలై డిసెంబర్ మధ్య విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడిగాపులు అనివార్యమైంది. డిఎస్సి పరంగా చూస్తే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి భర్తీ ప్రక్రియ పూర్తయ్యే నాటికి జూన్ జూలై అవుతుంది. అంటే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టిన ఏడాదికి గాను డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతిపాదించిన తరహాగా మార్చిలో నోటిఫికేషన్ రాకుంటే నిరుద్యోగులు పడిగాపులు కాయాల్సిందే. డిఎస్సికి జనరల్ అభ్యర్థులకు ప్రస్తుత వయోపరిమితి 44 సంవత్సరాలు ఉంది. దాన్ని 47 సంవత్సరాలుగా పెంచాలన్న ప్రతిపాదనలు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి. వయోపరిమితి పెంచితే కాస్త నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. లేకుంటే వేలాది మంది డిఎస్సికే దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోతారు. 2 ఏళ్ల నుంచి నిరుద్యోగులు వివిధ కోచింగ్ సంస్థల్లో శిక్షణ తీసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. టెట్లో 1,87,000 మంది అర్హత సాధించి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క పోస్టుకు 11,439 మంది పోటీ పడుతున్నారు. డిఎస్సి ప్రకటన రాకముందే ఆ పోస్టులను భర్తీ చేసినంతగా ప్రచారం చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఇంతవరకు డిఎస్సికి దిశ దశ లేదు. అసలు జిల్లాల్లో ఎన్నెన్ని ఖాళీలున్నాయో తేలలేదు. చూపిన ఖాళీల్లో 15,000 గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వాటి లెక్కలు తేల్చకుండా డిఎస్సి ప్రకటిస్తే వారంతా నడి రోడ్డున పడతారు. తమకు న్యాయం చేయాలంటూ వారంతా ఆందోళన బాట పడతారు. కూటమి ప్రభుత్వం మాత్రం అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ లీకులు ఇస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ డిఎస్సిని సక్రమంగా ఇవ్వలేకపోతున్నాయి. ఎన్నికల సమయంలో కానీ ప్రభుత్వం వచ్చిన మొదట్లో కానీ మొక్కుబడిగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది నిరుద్యోగులకు మేలు చేసినట్లవుతుంది. లేకుంటే గత ప్రభుత్వం తరహాగానే ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.